హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎర్రమిల్లి విజయలక్ష్మి గారు రచించిన వానప్రస్థం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పిల్లలకి తనకి సెలవులు ఇస్తున్నారు. ఈసారి నార్త్ చూసి రావాలనుకుంటున్నాం. ముందు చెన్నై అన్నయ్య దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నర్మదా అందుకుంది. కొడుకు కోడలు పిల్లలు భోజనాలు చేస్తున్నారు. సావిత్రమ్మ బల్ల దగ్గర నించొని ఆప్యాయంగా కొసరు తినిపిస్తోంది. సెలవులు నెలపైనే ఉంటాయి. మేమెవరం లేకుండా ఈ సిటీలో మీరిద్దరూ ఉండటం కష్టం. రవీంద్ర ఎవరి వంక చూడకుండా జనాంతికంగా అన్నాడు. ఎప్పుడు ప్రయాణం? మరి నీ సెలవు విషయం? విశ్వనాథం న్యూస్ మేంచి దృష్టి మరల్చి అడిగాడు. 4 రోజులకి ఎల్టీసీ శాంక్షన్ అయింది. వచ్చే వారానికి టికెట్లు రిజర్వ్ చేయించాను. వాష్ బేసిన్ దగ్గర చేయి కడుక్కుంటూ చెప్పాడు రవీంద్ర. బావుంది, వెళ్ళి రండి అన్నాడు విశ్వనాథం. కొడుకు బ్యాంక్ ఆఫీసర్, కోడలు లెక్చరర్. 2 కేజీ క్లాసు పిల్లలు. చిన్నపిల్లలైనా సరే పుడుతూనే వాళ్ళకి చదువు భారం, వీళ్ళకి ఉద్యోగ భారం. సెలవులకి ఇలా సరదాగా టూర్ చేసి రావాలనుకుంటున్నారని అర్థం చేసుకున్నారు ముసలాళ్లు. మమ్మల్ని కూడా తీసుకుపోరా అబ్బాయి అనాలని సావిత్రమ్మ మనసులో ఆశ ముఖంలోకి పాకింది. గమనించిన విశ్వనాథం చూపులతో వారించాడు. కొన్ని అడగకూడదు, అడిగినా తీరకపోతే భంగపాటు. తమ సంగతి అబ్బాయే చెప్తాడుగా అన్నాయి ఆ చూపులు. మా అమ్మా నాన్న కూడా చెన్నై వస్తున్నారు అంది నర్మద. సావిత్రమ్మ ఆశ మొగ్గలోనే తునిగిపోయింది. తలదించుకొని నిర్లిప్తంగా గిన్నెలు సర్దుకుంటోంది. అదే, మేం లేకుండా మీరిద్దరూ ఇక్కడెందుకు? ఇబ్బంది పడతారు. పల్లెల్లో మన ఇంటికి వెళ్ళి ఉండండి. మేం టూర్ నుంచి వచ్చాక మళ్ళీ వద్దురుగాని రవీంద్ర స్పష్టంగా చెప్పాడు. విశ్వనాథానికి విషయం అర్థమైంది. సావిత్రి వంక చూశాడు. ఆవిడ పిల్లలకు అన్నం తినిపిస్తోంది. అలాగేలే అన్న విశ్వనాథం సమాధానం విని కొడుకు డైనింగ్ హాల్లోంచి వెళ్లాడు. పల్లెల్లో విశ్వనాథానికి 4 సెంట్ల స్థలంలో చిన్న ఇల్లు ఉంది. ఆ ఊళ్ళోనూ చుట్టుపక్కల ఊళ్లలోనూ ఆయన 35 సంవత్సరాల ఉపాధ్యాయుడిగా పనిచేసి హెడ్ మాస్టర్ హోదాలో 3 ఏళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశాడు. తర్వాత కొంతకాలం ఆయన భార్య సావిత్రి అక్కడే ఉన్నారు. తర్వాత కోడలు కూడా లెక్చరర్గా ఉద్యోగంలో చేరటంతో వాళ్ళకి తమ సహాయం అవసరమని తెలుసుకొని సిటీ వచ్చేశారు. వాళ్ళకి రవీంద్ర కాక ఒక అమ్మాయి కూడా ఉంది. సర్వీస్లో ఉండగానే తగిన సంబంధం చూసి పెళ్లి చేసి ఆ బాధ్యత కూడా తీర్చుకున్నారు. 2 పిల్లలు కలిగాక నర్మద ఉద్యోగంలో చేరింది. పెద్ద దిక్కు లేకుండా ఒంటరి కాపురం, పైన ఉద్యోగ బాధ్యత, పిల్లల చదువు సంధ్యలు, భవిష్యత్ దృష్ట్యా భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేయవలసిన అవసరాన్ని గుర్తించారు. అప్పటికి మామగారు కూడా రిటైర్ అయి పెద్దవాళ్ళిద్దరూ ఒంటరిగా పల్లెలో ఉండటం కంటే తమ దగ్గరికి వచ్చి ఉండటం ఆసరాగా ఉంటుందని సిటీకి రప్పించుకున్నారు. బట్టలు సర్ది ఉంచు, రేపు రాత్రికి మనం ఊరెళ్తున్నాం అన్నాడు విశ్వనాథం. సావిత్రమ్మ తల ఊపింది. ఆవిడ మనసులో మాత్రం కొడుకు వాళ్లతో తమను తీసుకువెళ్తే బావుండునన్న ఆశ ఉంది. ఇంతకాలం ఆయన ఉద్యోగం, పిల్లల చదువులు అంటూ ఊరు కదలకుండా గడిచిపోయింది. తను ఎప్పుడైనా ఏ యాత్రాస్థలానికైనా వెళ్లాలనుకుంటే ఆయన, ఏమిటి సావిత్రి, ఎందుకిప్పుడు కాశీ రామేశ్వరం? వాటన్నింటికీ ముందు చాలా టైం ఉంది. ముందు మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలెన్నో ఉన్నాయి అనేవారు. అవన్నీ నెరవేర్చుకోవటానికి డబ్బు చాలా ముఖ్యమని, అనవసరంగా 10 రూపాయలు కూడా ఖర్చు చేయనివ్వని దిగువ మధ్యతరగతి ఆర్థిక స్థితి అని చెప్పకనే చెప్పేవారు. రవీంద్ర చదువు కోసం, కూతురు పెళ్లి కోసం రూపాయి కూడబెట్టేవారు. ఆయన చెప్పే సబ్జెక్ట్స్ కి మంచి గిరాకీ ఉండటం వల్ల బ్యాచెస్ గా ఉదయం సాయంత్రం ట్యూషన్లు చెప్పి సంపాదించేవారు. కష్టపడి సంపాదించడం ఆయన వంతైతే ప్రతి రూపాయి పొదుపుగా ఖర్చు చేయటం తన వంతు బాధ్యత. తను ఖర్చులు పరిమితం చేసుకుని రవీంద్రకు తగిన చదువు చెప్పించారు. తను కూడా బాగా చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. కూతురు లతకు డిగ్రీ వరకు చెప్పించి తగిన సంబంధం చూసి వివాహం జరిపించారు. 2 పెద్ద బాధ్యతలు నెరవేర్చుకునేసరికి ఆయన ఉద్యోగ విరమణ సమయం రానే వచ్చింది. పిల్లలిద్దరూ ఏ లోటు లేకుండా పిల్లలతో సుఖంగా ఉన్నారన్న తృప్తితో ఉన్నారు. ఇక తామిద్దరూ స్వేచ్ఛగా పుణ్యక్షేత్రాలు తిరిగి రావచ్చు అనుకున్నారు. ఇంతలో నర్మదకి ఉద్యోగం రావటం, వాళ్ల పిల్లల్ని చూసుకోవటానికి, ఇల్లు కనిపెట్టుకుని ఉండటానికి ఇక్కడికి తామిద్దరూ వచ్చేయవలసి వచ్చింది. ఇద్దరికీ ఎక్కడో దూరంలో ఉద్యోగాలు. 8 గంటలకి బయలుదేరి వెళ్లిన వాళ్లు తిరిగి ఇల్లు చేరేది రాత్రి 7 దాటాకే. తెల్లవారుజామునే లేచి కోడలికి ఆసరాగా వంట పని, ఇంటి పని చేయటం అలవాటు చేసుకుంది సావిత్రమ్మ. కొడుకుకి సాయంగా బయట పనులు చేసే బాధ్యత విశ్వనాథం తీసుకున్నాడు. ఉద్యోగస్తులు ఎదుర్కొనే ఒత్తిడి ఎరిగిన వాడవటం వల్ల
బయట పనిలేమి కొడుకు వరకు పోనివ్వకుండా చూసుకునేవాడు. ఇక్కడ ఉంటూ పెన్షన్ డబ్బు దాచుకోవటం ఇష్టం లేక అవసరానికి వాడేవారు. కొడుకు పట్ల ఆయనకున్న ప్రేమ కాస్త ఎక్కువే అనిపిస్తుంది. అతని పట్ల తన ధర్మం నెరవేర్చానని, చెయ్యవలసింది చేసి బాధ్యత తీర్చుకున్నానని అనుకోడాయన. అతడు పెద్దవాడై పిల్లలు కలిగినా ఇంకా చిన్నవాడేనని, తన ఆలంబన అవసరమని భావిస్తాడు. అందువల్ల నిరంతరం రవీంద్ర గురించి ఆలోచిస్తూ లతకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా కాచుకుంటూ ఉంటాడు. తాము ఉండగా ఒక్క ఉద్యోగం బాధ్యత నెరవేర్చుకోవటం తప్ప అతనికి మరే ఇతరమైన బాధ్యతలు, బరువులు ఉండకూడదు అనుకుంటాడు. కాని సావిత్రమ్మ తత్వం వేరు. విద్యుత్ ధర్మంగా తను చెయ్యవలసింది చేస్తుంది, కాని పిల్లలే లోకం అనుకునేంత వెర్రి ప్రేమ వాళ్ళ పట్ల పెంచుకోదు. ఏమైనా విశ్వనాథం గారు రిటైర్ అయినాక కొడుకింట్లో వాళ్ళిద్దరూ చిరొక కొత్త ఉద్యోగంలో చేరారు. ఆయన బయట పనులు, ఆమె ఇంటి పని. ఏమిటి ఆలోచన? బట్టలు సర్దు మరి, ఉదయం బస్కు పోదాం విశ్వనాథం పేలవంగా హెచ్చరించాడు. తామిద్దరి కొద్దిపాటి బట్టలు 2 బ్యాగుల్లో సర్దింది సావిత్రమ్మ. ఒకరికొకరు పైకి చెప్పుకోకపోయినా ఇద్దరి మనసులోనూ ఏదో వెలితి, ఎందుకో బాధ. తాతయ్య, మీరు వస్తున్నారా మాతో? మధ్యలో పిల్లలు వచ్చి అడిగారు. లేదమ్మా, మీరు అమ్మా నాన్న టూర్ వెళ్తున్నారుగా, నేను నాయనమ్మ మన విలేజ్కి వెళ్తున్నాం. తాతయ్య, మేము మామయ్య వాళ్ళం, అమ్మమ్మ తాతయ్య అందరం కలిసి సౌత్ అంతా చూస్తామంట, రామేశ్వరం కూడా వెడతామంట, మీరు మాతో రండి తాతయ్య. విశ్వనాథం నవ్వాడు. ఇప్పుడు కాదు బాబు, ఇంకోసారి అన్నాడు. పిల్లల్ని విడిచి వెళ్లాలంటే దిగులు. కొడుకుని చూడకుండా 4 నెల రోజులుండాలి. విశ్వనాథం మనసు భారంగా ఉంది. రెండో నాటికి ఇద్దరూ పల్లెలో తమ ఇంట్లో ఉన్నారు. దుమ్ము కొట్టుకుపోయిన ఇల్లంతా పనిమనిషి సాయంతో దులిపి కడిగి వాసయోగ్యంగా చేసుకుంది సావిత్రమ్మ. పోయిన మొక్కలు పోగా మిగిలి ఉన్న మొక్కలకి నీళ్లు పోసి పాదులు చేసి ప్రాణం పోసే ప్రయత్నంలో మునిగిపోయాడు విశ్వనాథం. వచ్చిన దగ్గర్నుంచి ఊరు జనం వచ్చి ఆప్యాయంగా పలకరించిపోతున్నారు. చేతనైన సాయం చేస్తున్నారు. 2 రోజులు గడిచేసరికి మళ్లీ అన్నీ అమర్చుకొని ఈ వాతావరణంలో ఇమిడిపోయారు. గుడిలో పూజలు, పునస్కారాలు, సాయంత్రం పురాణ పఠనం, ఈ మందితో సత్కాలక్షేపం. మర్చిపోయిన కాలం మళ్లీ మొదలైంది. శివాలయంలో అడుగు పెడుతుంటే ప్రాణం లేచొచ్చినట్లయింది. ఒక గుడి లేదు, గోపురం లేదు. అలవాటు వదులుకోలేక స్నానం చేసి తమ గదిలో దేవుడి బొమ్మున్న క్యాలెండర్కి దండం పెట్టుకునేవారు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లాలంటే 2-3 బస్సులు మారి కొంత దూరం నడిచి వెళ్ళాలి. పిల్లలకంత తీరుబడి ఎక్కడసలు. ఇక తమ సంగతి సరే సరి. అబ్బాయి ఒకసారి వెళ్లిన కొత్తలో గుడికి తీసుకెళ్తానన్నాడు. కుదరలేదు. తర్వాత ఆ ముక్కే మర్చిపోయాడు శాంతం. అంతా ఉరుకులు పరుగులు కదా, సావిత్రి మనసులో అనుకుంది. ఆ రాత్రి వ్యాసపీఠం ముందు కూర్చుని భాగవతంలో పద్యాలు నోరారా చదువుకున్నాడు. మళ్లీ పూర్వపు సందడి తిరిగి వచ్చినట్లయింది. సాయంత్రాలు ఆలయ మంటపంలో కూర్చొని శృతిపక్వమైన సుస్వరంతో ఆయన పురాణ పఠనం చేస్తుంటే ఊళ్ళోని పిల్ల, పాప, మగ, ఆడ అందరూ చేరి సర్వం మరచి తన్మయులై వింటున్నారు. అందరిలో కొత్త ఉత్సాహం, చైతన్యం కనిపిస్తోంది. మీరు వచ్చాక ఊరు కలకల్లాడుతోంది. మంచి మాటలు మా చెవినేస్తున్నారు. ఇంతకాలం ఏదో గుడికి వెళ్లటం, ఒక దండం పెట్టుకుని తిరిగి రావటం అలవాటుగా అంతే. ఇప్పుడు గుడికే కొత్త కళ వచ్చింది అంటున్నారు. కొందరు వ్యక్తుల వల్ల సమాజానికి ప్రయోజనం ఉంటుంది. విశ్వనాథం అప్పట్లో ఆ ఊళ్ళో ఆధ్యాత్మికోన్నతి కలిగించడానికి కృషి చేశాడు. ఆయన లేకపోవటం వలన క్రమంగా వారిలో ఆ ఉత్సాహం తగ్గిపోయింది. మళ్లీ విశ్వనాథం రాక వాళ్లలో నూతనోత్సాహాన్ని కలిగించింది. కాలం పరుగులు తీసి 1 నెల రోజులు 30 క్షణాల్లో గడిచిపోయాయి. అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. వాళ్లు రేపు బయలుదేరి వచ్చేస్తున్నారట. తల్లి కూడా వెంటనే వచ్చేయమని రాశాడు. రవీంద్ర రాసిన ఉత్తరం చదివి వినిపించాడు ఆయన భార్యకి. మా అందరి సెలవులు 2 రోజుల్లో అయిపోతున్నాయి. మీరు వెంటనే వచ్చేయండి, లేకపోతే ఇక్కడ చాలా ఇబ్బంది. సారాంశం అది. ఆవిడ ఏమీ మాట్లాడకపోవటంతో ఆయనే అన్నాడు, మరెప్పుడు బయలుదేరదాం? అమ్మాయికి కాలేజీ, పిల్లలకి స్కూలు, రవికి ఆఫీసు. ఇద్దరూ గుడికి బయలుదేరబోతున్నారు. పూలు పళ్ళు చిన్న బుట్టలో సర్దుకుంటూ వెళ్లాలంటారా అంది ఆవిడ. ఆయన కాస్త వింతగా చూశాడు అమ్మ వంక. అదేమిటి అన్నట్లు. ఆవిడ ఆలోచన అర్థం కాలేదు. ఏముంది, మనం పెద్దవాళ్లమయ్యాం, ఇంకా ఎందుకు వెంపర్లాట అంది సావిత్రమ్మ సూటిగా. అంటే అంటే ఏముంది, చదువని, పెళ్లిళ్ళని, ఉద్యోగమని, పిల్లలని, వాళ్ల బాధ్యతలని, జీవితం 3 వంతులు గడిచిపోయింది. ఇంతకాలం పిల్లల కోసం, వాళ్ల భవిష్యత్ కోసం బ్రతికాం. ఇకనైనా మన కోసం మనం బ్రతకాలి కదా. ఇప్పుడు మనకేం లోటు? లోటేం లేదు.
తిండి, బట్ట, ఇల్లు, వాకిలి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ లోకంలో మనిషికి ఇవే ముఖ్యం కాదు. మనకంటూ ఒక పరమార్థం ఏర్పరచుకోవాలిగా. ఎంతసేపు పిల్లలని, మనవలని, సంసార లంపటాలేనా? ఇంతకీ ఏమిటి నీ ఉద్దేశ్యం? ఇప్పుడు మనం వెళ్ళకపోతే వాళ్ళంత ఇబ్బంది పడతారు, ఎంత కష్టపడతారు. వాళ్ల పట్ల మీరు పెంచుకున్న అతి ప్రేమ వల్ల అలా బాధపడుతున్నారు. తల్లిదండ్రులుగా మన జీవితం అంతా కష్టపడి మంచి జీవితాలనిచ్చాం. వృద్ధిలోకి వచ్చి మంచి స్థితిలో స్థిరపడ్డారు. వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకోగలిగిన స్వావలంబన ఏర్పడింది. ఇంకా వాళ్ళేదో పసిపిల్లలైనట్లు, మన తోడ్పాటు లేనిదే వాళ్ళ పనులు వాళ్ళు చక్కదిద్దుకోలేనట్లు అనుకుంటే ఎలా? ఇక మనం ఆలోచించవలసింది వాళ్ళ జీవితాల గురించి కాదు, మన జీవితానంతరం గురించి. ఆయనకు ఆ మాటలు సరిగా అర్థం కాలేదు. జీవితానంతరం అంటే మన మరణానంతరమా? అంటే అవును. ఇంతకాలం మనం భౌతిక అవసరాల కోసం, పిల్లల కోసం పాటుపడ్డాం. అదే జీవిత పరమావధిగా శ్రమించాం. ఇద్దరం అస్తమయ దిశగా అడుగులు వేస్తున్నాం. మన పరమార్థం కోసం ప్రయత్నించాలి కదా. అర్థమైంది. అదా నీ బాధ? గుళ్ళు, గోపురాలు, పూజలు, పునస్కారాలు ఇవేనా పరమార్థ సాధకాలు? గృహస్థాశ్రమమే ఈ కలియుగంలో మానవులకు మంచి కర్మయోగ సాధనని పెద్దలు చెప్పారు కదే, నవ్వుతూ అన్నాడు ఆయన. ఆ పెద్దలే బాధ్యతలన్నీ గట్టెక్కాక వానప్రస్థం సూచించారు. అంటే ముక్కు మూసుకొని కారడవుల్లో తపస్సు చేయమని కాదు, బాహ్య బంధాలను ఒక్కొక్కటిగా వదిలించుకొని విముక్తి కోసం ప్రయత్నించాలని. పూలమాల పదిలంగా మడిచి బుట్టలో ఉంచింది సావిత్రి. అంటే ఏమిటి నువ్వు చెప్పేది? ఏముంది, సంపద మీద వ్యామోహం లేదు, దేహం మీద అనురక్తి తగ్గింది. ఇక ఒక మహాప్రస్థానం కోసం మన శరీరం, మనసు సమాయత్తం అవుతున్నాయి. పిల్లల మీద వ్యామోహం కూడా తగ్గించుకోవాలి. ఇవన్నీ వదులుకున్నప్పుడే ఈ జన్మకు అసలైన సార్థకత దక్కేది. గేటు మూసి సావిత్రమ్మ గుడివైపు నడుస్తోంది. ఆలోచిస్తూ ఆమెను అనుసరిస్తున్నారు విశ్వనాథం. మనిషి జన్మ ఎత్తిన ప్రతివాడు ఏదో ఒకనాడు ఆలోచించి తీరవలసిన అలౌకిక చింతన. గుడి మంటపంలో సత్సంగం కోసం భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి విశ్వనాథం గారి మనసు మారినట్టేనా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.